హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అర్వికాస్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో 1000 సంవత్సరాల చరిత్రతో ఉండే ఒక దేవాలయం గురించి చెప్దాం. ఆ దేవాలయం ఎక్కడ ఉంటుంది, అక్కడికి ఎలా వెళ్ళాలి, ఆ దేవాలయంలో ఏ దేవుడు ఉంటాడు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ దేవాలయం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం ఐనవోలు గ్రామంలో ఉండే ఐనవోలు మల్లన్న స్వామి టెంపుల్. ఈ టెంపుల్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దేవాలయం మనకి వరంగల్ నుంచి 17 కిలోమీటర్ దూరంలో ఉంది. మనకి వరంగల్ నుంచి ఈ దేవాలయంకి వెళ్ళడానికి అప్రాక్సిమేట్లీ 30 నిమిషాలు మాత్రమే సమయం పడుతుంది. మనకి అక్కడికి వెళ్ళడానికి బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఈ దేవాలయం యొక్క చరిత్రలోకి వెళ్తే పశ్చిమ చాళుక్య చక్రవర్తి త్రిభువన మల్ల బిరుదాంకితుడైన 6వ విక్రమాదిత్య మంత్రి అయిన ఆయన దేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడని అంటారు. అందుకే ఆయన పేరిటే ఆయన ప్రోలుగా పిలువబడి కాలాంతరంలో ఐనవోలుగా పిలువబడుతుంది. సువిశాల రాతి ప్రాంగణంలో అష్టభుజాకృతితో 108 స్తంభాలతో నిర్మింపబడ్డ ఈ ఆలయం చాళుక్య నిర్మాణ శైలిలో కనువిందు చేస్తుంది. ఇది చాళుక్య కాలానికే చెందిన వరంగల్ భద్రకాళి దేవాలయంలో కనిపిస్తుంది. ఈ ఆలయానికి తూర్పు దక్షిణ భాగాల్లో కాకతీయ కీర్తి తోరణాలు ఉన్నాయి. తన తండ్రిని చంపిన దోష పరిహార్థమై కాకతీయ రుద్రదేవుడు వీటిని నిర్మింపజేశాడు అని అంటాడు. ఇప్పుడు ఈ దేవాలయం ఎలా ఉంటుంది, ఈ దేవాలయంలో దేవుడు ఎలా కనిపిస్తాడో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ దేవాలయం యొక్క సమయం వచ్చేసి ఉదయం 6 గంటల నుండి 12 వరకు ఉంటుంది. తర్వాత సాయంత్రం 4 నుంచి 7 వరకు తెరిచి ఉంటుంది. దేవాలయానికి మనము తూర్పు ద్వారం నుంచి ప్రవేశిస్తాము. మనం ఆలయానికి వెళ్ళినాక చుట్టుపక్కల మనకి చాలామంది ఇక్కడ ఒగ్గు కథలు, బోనాలు, పట్నాలు లాంటివి చేసుకుంటారు. మనం ఈ ఆలయంకి వెళ్ళినాక లోపల మనకి ఒక పెద్ద రంగమండపం కనిపిస్తుంది. అది పూర్వకాలంలో కళానృత్యాలు చేసేవారు అని అంటారు. మనకి గుడి ప్రాంగణంలో అడుగు పెట్టగానే నందీశ్వరుడు దర్శనమిస్తారు. ఈ స్వామివారిని మైలారు దేవుడు లేదా కండేల రాయుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే కండేల రాయుడు కర్ణాటక ప్రాంతానికి చెందినవారు. ఆలయంలో స్వామివారి విగ్రహం ఎలా ఉంటుందో చూద్దాం. ఆలయంలో స్వామివారి యొక్క భీకరమైన విగ్రహం 4 చేతులతో ఖడ్గం, డమరుకం, పానపాత్ర ధరించి కనిపిస్తుంది. ఆయనకు ఇరుపక్కల భార్యలు గొల్ల కేతమ్మ, బలిజ మేడారమ్మ విగ్రహాలు ఉంటాయి. కుడి పాదం కింద మల్లన్న చేతిలో చనిపోయిన మణిమల్లాసురుల శిరస్సులు కనిపిస్తాయి. అంతేకాకుండా స్వామివారి ముందు భాగంలో అర్ధపానవటంపై శ్వేత శివలింగం ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కువగా భక్తులు ఆదివారం మరియు బుధవారం వస్తారు. ఇక్కడ పట్నాలు, ఒగ్గు కథలు, ఓడిబియ్యము వంటివి చాలా జరుగుతాయి. ఇక్కడ సంక్రాంతి నుండి ఉగాది వరకు పెద్ద జాతరగా జరుగుతుంది. గుడిని దర్శించుకున్నాక బయటికి వచ్చాక మనకి కొబ్బరికాయలు కొట్టు స్థలం కనబడుతుంది. అక్కడ స్వామివారికి కొబ్బరికాయలు కొడతారు. అలా కొంత దూరం వచ్చాక నేలబయారం అనేది సొరంగ మార్గం ఉంటుంది. ఇక్కడ దీనికి 10 రూపాయల టికెటే. మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఒక చిన్న సొరంగ మార్గం. అక్కడి నుంచి మనం గుడి చుట్టూ తిరిగినట్టుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అంతేకాకుండా ఇక్కడ స్వామివారిని బండారి అంటే పసుపుతోటి పూజిస్తారు. దీన్ని ప్రసాదంగా కూడా తీసుకుంటారు. ప్రతి మాస శివరాత్రి, మహాశివరాత్రి రోజు ఒగ్గు పూజలు నిర్వహిస్తారు. మాస శివరాత్రి నాడు నజారుపట్నం, మహాశివరాత్రి నాడు పెద్దపట్నం లాంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. గుడి చుట్టూ ప్రాంగణంలో చాలామంది భక్తులు పట్నాలు, ఒగ్గు కథలు లాంటివి చేసుకుంటారు. మీరు కనుక ఈ వీడియో ఎండింగ్ చూస్తే మీకు పట్నాలు ఎవరు చేస్తారు, పట్నాల గురించి కూడా పూర్తిగా ఉంటుంది. మనం గుడి నుంచి ఉత్తర ద్వారంగా బయటికి వస్తాము. ఇప్పుడు మనం గుడి చుట్టూ కొంచెం ఎలా ఉందో చూద్దాము, గుడి ప్రాంగణం ఎలా ఉందో చూద్దాము. అంతేకాకుండా కొన్ని జాతర విజువల్స్ కూడా మీకు ఇక్కడ చూపెట్టాను. తర్వాత మనకి గుడి ఎదురుగా శ్రీ బ్రహ్మరాంబిక అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. దాన్ని కూడా వెళ్ళి మనం దర్శించుకుందాం. మనకి ఈ దేవాలయం ముందు కాకతీయ కళా తోరణం కూడా ఒకటి కనిపిస్తుంది. లోపలికి వెళ్ళాక మనం అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు.
మనకి గుడి చుట్టూ చాలా షాప్స్ కూడా ఉంటాయి, అలాగే ప్రసాదాల కౌంటర్ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ స్వామివారి ఆలయంలో చాలామంది పుట్టెంటుకలు కూడా తీసుకుంటారు. అంతేకాకుండా మనకి గుడికి వెళ్ళే ముందు శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఆ వీడియోస్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. తర్వాత పట్నం గురించి తెలుసుకుందాం. అసలు పట్నం ఎలా చేస్తారు, ఎవరు చేస్తారో తెలుసుకుందాం. ఒగ్గు పూజారులుగా వ్యవహరింపబడే కుర్మ పూజారులు డమరకాన్ని వాయిస్తూ నేలపై ముగ్గులు వేసి జానపద బాణిలో స్వామివారి కథాగానాన్ని చేస్తారు. దానినే పట్నం అని అంటారు. ముందుగా స్వామివారికి పట్నం సమర్పించే ముందు భక్తులు కుండలో స్వామివారి నైవేద్యం వండి స్వామివారి దగ్గర పెట్టి పూజ చేస్తారు. అది ఎలా చేస్తారనేది కొన్ని వీడియోస్ ఇక్కడ మీరు చూడొచ్చు. పుట్టినవా రామ రామో మల్లయానే రామ రామో పుట్టినాడా రామ రామ గోపాలరాజు అయినా రామ రామో రామ రామ వెలుగునైనా రామ రామో దేశానికి దేవుడావు రామ 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 రామో రాఘవయ్యా రామ 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 రామో ఏడేగడియల్ల వచ్చే రామ రామ బాధిక బలం వచ్చినారా రామ రామో కంకరంబు రామ 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 రామో కాళ్ళకు పైరాలు పెట్టి రామ రామ ఇలా పూజ చేయడానికి అక్కడ 100 రూపాయలు టికెట్ ఛార్జెస్ కూడా ఉంటాయి, ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత ఇలా పూజ చేసే ముందు ఆ కుర్మ పూజారులు ముగ్గులు వేస్తారు. ముందుగా పచ్చది వేసి తర్వాత ముగ్గుతోటి అలాగే పసుపుతోటి ముగ్గులు వేసి స్వామివారి నైవేద్యం పెట్టి వాళ్ళు పూజ చేస్తారు. అది ఎలా కూడా మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి.
సుకాల పర్వతంబు ఎక్కేగో రంగు స్వామి మొక్కుత గుడి చావా తక్కువ పాపాల గంగలోన పాపతో చాలు ఏడా పదాల గంగలోన పాపతో జంపు లేదా పాపమ లేదు పప్పు పలారములు పల్లెలు తీసుకొని భక్తిగా తెచ్చినారు బాలమ లేదు పప్పు పలారములు పల్లెలు తీసుకొని భక్తిగా తెచ్చినారు బాలమ లేదు శివరాత్రి జాగరాలు దేవుడు ఎయ్యగాను ఇంతవయ్యా శివరాత్రి జాగరాలు దేవుడు ఎయ్యగాను కొండలు యాపతే కోడి పాలు పెట్టి పుట్టు కాలు పెట్టి పూలతో బండారు అమ్మవారు సార్ అమ్మా ఏకదల్లి కోడవెల్లి అందమైన ఒక్క రెక్కతోటి యాదెట్టు పదలతోటి మరైన మండపాలైన బోలు అయిన బోలు అమ్మవారు ఒక్క దినములా మదిక్కు చూడవయ్యా నానామ లేదా తెల్లాటి మంట పూలు పల్లాగడాల పర్వ దారామ లేదా కళ్యాణము శివ కళ్యాణము ఉసుకేసుకోవాలమ్మా 50 రూపాయలు తెప్పించి ఇంటి పేరు మీ పేరు అందరు పొద్దున తీసుకోవాలి ఇంటి పేరు మీ పేరు ఇంటి పేరా ఆకినపల్లి మాసంతకుల గోత్రం ఆకినపల్లి ఇంటి పేరు నాగభూషణము అచ్చురారి ఆకినపల్లి వారి సొల్లంగా వర్తిల్లి ఇప్పుడు సామరక్షించాలి పాలుడే దీపం పెట్టి కొండాలు తొలగించి పాలుడే అవినాశ
సన్నంగా వర్తించి సంరక్షించాలి బాలుడే రాజమౌళి బాలుడే భాగ్యలక్ష్మి సన్నంగా వర్తించి సంరక్షించాలి బాలుడే చిన్న భోజనం చేసి గండం పెట్టి సంపత్ కుమార్ బాలుడే విశాల లక్ష్మీ ప్రసన్న లక్ష్మీ ప్రసన్న సంరక్షించాలి బాలుడే బాలుడే యశవంతు సన్నంగా వర్తింది సంరక్షించాలి చిన్నలు మీ ఇల్లు చిరుత పలుకోని పెద్దలు మీ ఇల్లు పెళ్ళిళ్ళు కోరాలి ఒత్తిడి ముత్యము పట్టింది బంగారం ఇంకెవరున్నారా సన్నంగా వర్తింది సంరక్షించాలి పతి పార్వగ్రహ కోటి ఎక్కువ దేవదేవుని పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వెళ్తారు. మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అర్వికాస్ వరల్డ్. థ్యాంక్ యూ.